హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో ఒక హెల్త్ టిప్ అనమాట. సమ్మర్లో మనకి ఎక్కువగా బాడీ హీట్ అవుతూ ఉంటుంది, ఓవర్ స్ట్రెస్ అవుతూ ఉంటారు, హెడేక్ వస్తూ ఉంటుంది, గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, రకరకాల గందరగోళం అయిపోతుంది మన హెల్త్ అనేది. అలాగా ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా మనకి సమ్మర్ అంతా కూడా మనం కూల్గా గడిచిపోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీరు ఫాలో అయిపోవాల్సింది. ఇది కొత్తగా నేను ఏదో కనిపెట్టింది కాదండి, మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన హెల్త్ టిప్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. దోశలు, ఇడ్లీలు, పూరీలు, బోండాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నేను చెప్పినట్టుగా చేయండి. మీకు బాడీ అనేది ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఓవర్ వెయిట్ లాస్ అవుతారు, ఓవర్ హీట్, స్ట్రెస్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. హీటు, స్ట్రెస్, హెడేకు, గ్యాస్ ట్రబుల్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. రైస్ కుక్ చేసిన తర్వాత వచ్చిన అంటే మనం వంపేసిన గంజి ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక అత్తేసురు పెట్టుకునే అలవాటు ఉంటే గనక కొంచెం ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకొని కాస్త ఉడికేటప్పుడు ఇలా గంజిని మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే గంజి అయితే సపరేట్ చేస్తున్నాను. నేనైతే ఈ సమ్మర్ స్టార్ట్ అయిన కాడి నుంచి, మార్చి వచ్చిన కాడి నుంచి నేను చేస్తున్న పని ఇదే అనమాట. మీకు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పి, వేడి, గ్యాస్ మొత్తం మాయమైపోతుందండి ఈ యొక్క రెమెడీ తోటి. మీకు ఖర్చు కూడా తగ్గుతుంది, టిఫిన్ల ఖర్చు. ఆయిల్, ఉప్పు, కారము ఇవన్నీ మన కడుపులో పోయి గందరగోళంగా ఫైట్ చేయకుండా, మన బాడీని అతలాకుతలం చేయకుండా సేఫ్గా, కూల్గా, చాలా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచే రెమెడీ ఇది. ఖచ్చితంగా మీరు ఫాలో అయిపోండి. చాలా వరకు తెలిసి ఉంటుంది, ఈ మధ్యకాలంలో వాళ్ళకైతే తెలియదు. ఓకే, ముందు రోజు అయితే ఈ గంజిని అనేది మనం సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ మనం గంజి తీసి పెట్టుకున్నాం అనుకోండి, నైట్ మనం మిగిలిన అన్నం ఉంటుంది కదా, మనం కుక్ చేసిన అన్నం, వండిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నము ఈ గంజిలో వేసేసుకోవాలి. గంజిలో వేసేసి మూత పెట్టేసేయాలి. నైట్ అంతా అలాగే వదిలేసేయాలన్నమాట. గంజిలోనే ఈ అన్నం ఉండిపోవాలి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కడుపులో చల్లగా ఉంటుంది, ఆకలి కూడా ఎక్కువ అనిపించదు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. బీపీలు, షుగర్లు అన్నీ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట దీంతో. మన దగ్గర కాస్త పెరుగు ఉండింది అనుకోండి, ఆ పెరుగు వేసుకోండి ఒకవేళ కావాలి అనిపిస్తే, లేదా ఆ విధంగానే గంజిలోనే తినేసేయండి. బి కాంప్లెక్స్ అనేది చాలా పుష్కలంగా బాడీకి అందుతుంది అనమాట. ఓకేనా, ఈ గంజి ఈ పెరుగు మొత్తం నీట్గా మంచిగా ఇట్లా కలిపేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మన బాడీలోకి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అనేది ఎంటర్ కాదు, డిపాజిట్ అవ్వదు. ఆయిల్ అనేది మనకి లోపలికి వెళ్ళదు, షుగర్ అనేది వెళ్ళదు, కారం ఏవి కూడా అంటే మనకి హాని చేసేవి ఏవి కూడా వెళ్ళవన్నమాట మన కడుపులోకి. చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటుంది, పొట్ట చల్లగా ఉంటుందండి, ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఓకేనా, ఇలా ఒక ఉల్లిపాయ వేసుకొని, కావాలంటే ఒక పచ్చిమిర్చి వేసుకోండి జస్ట్, లేదంటే ఒక టమోటా పచ్చడో లేకపోతే నిమ్మకాయ ఊరగాయ ఏదో పక్కన పెట్టుకొని జస్ట్ అట్లా నాకిచ్చుకుంటా అట్లా జస్ట్ నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి చెప్తుంటేనే. ఆల్రెడీ నేను తినేసాను అనుకోండి, అయినా కూడా దీని టేస్ట్ అంత అమృతంలాగా ఉంటుంది అనమాట. మన బాడీకి అంత హెల్త్గా ఉంచే రెమెడీ అండి ఇది. చాలా 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 చీప్ అనుకుంటారు, కానీ చాలా విలువైన రెమెడీ ఇది. అంటే పేదోళ్ళు, ఎవరు అన్నం లేనోళ్ళు చేస్తారు అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది అనమాట. సో అలాంటిది పక్కన పెట్టేసేయండి, మనకు ఆరోగ్యం ముఖ్యం. ఓకేనా, ఇలాగ మజ్జిగలో అన్నం కలుపుకొని, ఉల్లిపాయ వేసుకొని, పచ్చిమిరకాయ వేసుకొని, నిమ్మకాయ అద్దుకొని తింటుంటే అబ్బా చాలా హాయిగా ఉంటుందండి. ఈ రెమెడీ మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి.